చాలా రిస్క్ యాక్చువల్గా, ఎంతో కొంత కూడా కాదు, చాలా రిస్క్ తీసుకుని ఇచ్చారు. అవును ఇది అవుద్దో పెడద్దో తెలియదు, అవును అయినా సరే రిస్క్ తీసుకుని ఇచ్చారు. అందులో కొంత సెంటిమెంటు, కొంత ఎమోషను అన్నీ ఇమిడి ఉన్నాయి, అవును కొంత ఆశ అన్నీ ఇమిడి ఉన్నాయి. అవును. నేను కాదంటల్లా, కాకపోతే అది అసలు అవుద్దో లేదో తెలియనప్పుడు ఆశకి ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. అవును వాళ్ళు తీసుకున్న రిస్క్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అవును ఎస్, రిస్క్ తీసుకున్నారు, చేశారు. సరే, మొత్తం మీద ఫస్ట్ టర్మ్లో టీడీపీ గవర్నమెంట్ కొంతవరకు తీసుకెళ్ళింది ముందుకి. అక్కడ వరకు ఏమి పెద్ద తప్పులు ఏమి కావాలని చేసిన తప్పులు ఏమి కావు. ఎన్జిటి పర్మిషన్లు రాక ప్రతిదానికి వీళ్ళు అడ్డం పెట్టి కొంచెం ఫండ్స్ మొబిలైజేషన్ లేట్ అయ్యి దానివల్ల ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ టర్మ్లో వర్క్స్ లేటుగా మొదలైనవి, కానీ ముమ్మరంగా మొదలైనవి. కానీ గవర్నమెంట్ మారగానే టపీమని ఆపేశారు. అవును అది ఆ 5 ఏళ్ళు జరిగింది పరమ దుర్మార్గం. అవును అదే పేస్తో ముందుకెళ్ళిపోతే కాంట్రాక్ట్లు ఇచ్చారు, ఆ కాంట్రాక్ట్లు ఏమైనా ఎక్కువకి ఇచ్చారు అని అంటే ఎవాల్యుయేట్ చేసుకో. కొన్ని ఎక్కడైనా తప్పు జరిగితే తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టుకో. పనులు ఆపు చేయించడం ఎందుకండి? అంటే ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఈ ఇంటి మీద వాళ్ళు కూడా ఎవడ సొమ్ము ఇది? అది ఎవడి సొమ్ము కాదు, ఎవడ సొమ్ము ఇది? రాష్ట్రానికి సంబంధించిన విషయం, ఇదే మీ పార్టీలకు సంబంధించిన విషయం కాదు.